చర్మం మీద అవాంఛనీయ రోమాల వలన అందవిహీనంగా కనపడతారు. వీలైనంత వరకు మళ్ళీ రాకుండా ఉండాలంటే లేజర్ సాయంతో రోమాలు తొలగిస్తారు. ఒక తీవ్రమైన కాంతి పుంజాన్ని పంపుతూ అవాంఛనీయ రోమాలను తొలగించగలిగే ప్రక్రియే లేజర్ ట్రీట్మెంట్. వెంట్రుక మూలంలోకి వెళ్లే కాంతి పుంజం వేడికి అక్కడ కుహరాన్ని దెబ్బతీయటం వలన అక్కడ మళ్ళీ వెంట్రుక పుట్టే అవకాశం ఉండదు. తెల్ల చర్మం, నల్ల రోమాలు ఉన్న వాళ్లకు లేజర్ ద్వారా రోమాల నిర్మూలన సమర్థంగా పనిచేస్తుంది. రోమాల పెరుగుదల వేగాన్ని ఈ చికిత్స అడ్డుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. ఇది ఎలాంటి సందర్భాలలో అవసరం, ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చూద్దాం. కొంతమంది ఆడవాళ్లకు పై పెదవి మీద మీసాల్లాగా రోమాలు పెరుగుతుంటాయి. మరికొందరికి చెంపల మీద, గడ్డం మీద కూడా రావచ్చు. వీటి వలన అందవిహీనంగా కనపడుతున్నామని అనుకుంటే వాటిని తొలగించుకోవాలని అనుకుంటారు. మరికొంతమంది మోడర్న్ డ్రెస్ వేసుకోవాలనుకుంటే కాళ్ళ మీద రోమాలు ఇబ్బందికరంగా కనిపిస్తుంటే అవి కూడా తొలగిస్తారు. కనుబొమ్మలు, ఆ పరిసర ప్రాంతాలు తప్ప దేహంలో ఎక్కడి రోమాలనైనా లేజర్తో తొలగించవచ్చు. చర్మం స్వభావాన్ని బట్టి, వెంట్రుకల రంగును బట్టి ఈ చికిత్స ఫలితాలుంటాయి. చర్మం లేత రంగులో ఉండి రోమాలు బాగా నల్లగా ఉన్న వాళ్ళకు సత్ఫలితాలు రావటానికి కారణం లేజర్ ఎప్పుడు వాళ్ళ వెంట్రుకల్లో ఉండే మెలనిన్ను టార్గెట్ చేసుకుంటుంది. చర్మం రంగు విషయంలో కొంతవరకు పర్వాలేదు, కానీ వెంట్రుకల రంగు గోధుమ ఛాయలోనో తెల్లగానో ఉంటే మాత్రం వీలు కాదు. దీనికి కారణం ఏమిటంటే లేజర్కు తేలికపాటి రంగులు కనపడవు. అయితే లేజర్ చికిత్సలో కొన్ని రిస్కులు తప్పు. ఇది శాశ్వత పరిష్కారం కాకపోవటం మొదటి రిస్క్. కొన్ని రకాల వెంట్రుకలు చికిత్స తర్వాత మళ్ళీ పెరుగుతాయి. అయితే కొత్త రోమాలు లేత రంగులో ఉంటాయి. మరికొంతమందిలో చికిత్స తర్వాత చర్మం ఎర్రబడటం, వాపు రావటం చూస్తాం. అయితే కొద్ది గంటల తర్వాత ఈ లక్షణాలు తగ్గిపోతాయి. రోమాలు తగ్గించిన చోట చర్మం రంగు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ముదురు రంగు చర్మం ఉన్న వాళ్లకు అలా జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఒకసారితో ఈ లేజర్ చికిత్స పూర్తి కాదు. సమర్థమైన ఫలితాలు రావాలంటే అప్పుడప్పుడు మళ్ళీ చేయాల్సి రావచ్చు. మీరు లేజర్ ద్వారా రోమాలు తొలగించుకోవాలనుకుంటే డెర్మటాలజిస్టును కానీ, కాస్మెటిక్ సర్జరీ స్పెషలిస్టును కానీ సంప్రదించడం మంచిది. వైద్య సంబంధమైన నాలెడ్జ్ లేని స్టాఫ్తో నడిపే స్పాలు, సెలూన్ల మీద ఆధారపడటం మంచిది కాదు. చికిత్సకు ముందు, తర్వాత కూడా ఫోటోలు తీయించుకోవాలి. తప్పనిసరిగా అవసరమా, ఎంత ఖర్చు అవుతుంది, భరించగలమా లేదా అనే విషయాల మీద తగిన అవగాహన ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ పెరగకుండా ఉండాలంటే ఎండలో తిరగకూడదు. బలవంతంగా పీకటం, వ్యాక్సింగ్, ఎలక్ట్రానాలిసిస్ లాంటి పద్ధతుల జోలికి వెళితే లేజర్కు ఇబ్బంది కలుగుతుంది. లేజర్ చికిత్స సమయంలో లేజర్ ద్వారా పంపే వేడికి రోమం కుదురు భాగం మూసుకుపోయి అక్కడ మళ్ళీ పుట్టకుండా చేస్తుంది. చర్మానికి కొంత అసౌకర్యం కలిగే మాట నిజమే అయినా జెల్ పోయటం వలన నొప్పి అంతగా తెలియదు. పెదవి పైభాగం లాంటి పరిమిత ప్రదేశం అయితే కాసేపట్లోనే పూర్తవుతుంది, కానీ వీపు మొత్తం రోమాలు ఉండటం లాంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఎక్కువసేపు పడుతుంది. చికిత్స పూర్తయ్యాక ఆ ప్రదేశం ఎర్రగా కందిపోవటం, కొద్దిపాటు వాపు రావటం చాలా సహజం. కొద్ది గంటల తర్వాత ఆ లక్షణాలు మాయమవుతాయి. లేజర్ చికిత్స అయ్యాక ఎండలో తిరగకుండా విశ్రాంతి తీసుకోవాలి. బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ వాడటం తప్పనిసరి. లేజర్ ద్వారా రోమాల తొలగింపుతో వచ్చే ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. అదేవిధంగా ఏ ప్రదేశంలో తొలగించామనే దాన్ని బట్టి కూడా ఫలితాలుంటాయి. అనేక చోట్ల తొలగించాలంటే మధ్య మధ్యలో కొన్ని రోజుల విరామం ఇస్తూ చేయాలి. కాబట్టి నెలలు పట్టవచ్చు. సాధారణంగా 6 వారాల విరామం ఇస్తూ 4 నుంచి 6 సార్లు దాకా చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అవాంఛనీయ రోమాల తొలగింపు కోసం ఇంట్లోనే వాడుకోదగిన లేజర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికరాలు ఒక మోస్తారుగా రోమాల తొలగింపుకు పనికొస్తాయి. పూర్తి స్థాయి లేజర్ చికిత్సకు మాత్రం ఆల్టర్నేటివ్ కావు. పైగా వైద్యశాస్త్రం వీటిని కాస్మెటిక్ చికిత్సలుగా పరిగణిస్తుందే తప్ప వైద్యపరమైన చికిత్సలుగా భావించదు. అందువలన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాడుక విషయంలో ఆ పరికరాల మీద రాసే జాగ్రత్తలన్నీ పాటించాలి. అప్పుడే రిస్క్ కొంత తగ్గుతుంది.